ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు కుదిలయ్యాయి. మరి ముఖ్యంగా భవిష్యత్ నిర్మాణానికి ప్రతీకలైన విద్యార్థుల భవిష్యత్ మరీ అగమ్యగోచరంగా మారింది. చేతిలో అధికారం ఉందని రెచ్చిపోతున్న పచ్చనేతలు విజయవాడ శాతవాహన కాలేజీ భవనాల్ని కూల్చేశారు. ఇటీవల ఆ కాలేజ్ ప్రిన్సిపల్ను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా కిడ్నాప్ చేయడంతో ఈ విషయం మరింత ముదిరింది. ఈ వివాదంలో తాజాగా బోయపాటి శ్రీనివాస్ అప్పారావు పేరు తెరపైకి వచ్చింది. కూల్చివేతలపై సమాచారం అందడంతో పోలీసులు అడ్డుకున్నారు. శాతవాహన కాలేజీ కూల్చివేతలపై ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇటీవల ఆ కాలేజ్ ప్రిన్సిపల్ని కూడా టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా కిడ్నాప్ చేశారు. అలాగే ఇప్పుడు తాజాగా భవనాల్ని కూడా పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు ఏమైనా కేసు నమోదు చేశారా? దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, విజయవాడలో శాతవాహన కాలేజీకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. దాదాపుగా 60 సంవత్సరాలకు పైబడి చరిత్ర ఉన్న ఈ కళాశాల ఈ రోజు కూల్చివేయడంతో ఒకసారిగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఒక 5 రోజుల క్రితం ఈ కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వంకాయలపాటి శ్రీనివాస్, ఆయన్ని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ చేశారు. దీంతో ఈ వివాదం మరొకసారి తెరపైకి వచ్చింది. వాస్తవానికి 73 నుంచి కూడా ఈ స్థలానికి సంబంధించిన వివాదం నడుస్తోంది. దీని మీద సుప్రీంకోర్టులో వివాదం నడుస్తున్న నేపథ్యంలో అనేక మంది ఈ సొసైటీల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే 73లో శ్రీ దుర్గా మల్లేశ్వర సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ సొసైటీలో ఎవరైతే సభ్యులుగా కొంతమంది ఉన్నారో, ఆ తర్వాత సొసైటీలో ఇన్వాల్వ్ అయిన టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, వీరందరూ కూడా ఈ స్థలాన్ని తమ స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఉదయం ఈ బోయపాటి శ్రీనివాస్ అప్పారావు పేరుతో దీనికి సంబంధించి అంటే సుప్రీంకోర్టులో వారికి అనుకూలంగా ఏదైతే ఆ తీర్పు వచ్చింది కాబట్టి ఈ స్థలం మాది, ఎవరు ఈ స్థలంలోకి రాకూడదంటూ కూడా బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే ఈ కూల్చివేతలపై ఎవరికీ సమాచారం లేదు. దీంతో పోలీసులు కూల్చివేతలను అడ్డుకున్న పరిస్థితి. మరోవైపు చూస్తే కనుక ఈ పూర్తిగా కూల్చేసిన భవనంలో చూస్తే కనుక కళాశాలకు సంబంధించిన అనేక రికార్డులు ఉన్నాయి, విద్యార్థుల పాఠ్యాంశాలకు సంబంధించిన బుక్స్ ఉన్నాయి. మొత్తం ఏది కూడా వారికి తీసుకునేందుకు కనీసం అవకాశం కూడా ఇవ్వని పరిస్థితి. అయితే దీని మీద విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదంటే ఈ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఎస్ఎఫ్ఐకి సంబంధించిన విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే దీన్ని ఎలా చూస్తారు? అసలు ఈరోజు శాతవాహన కళాశాల ఎంతో మంది మేధావులను తీర్చిదిద్దినటువంటి కళాశాల. శాతవాహన కళాశాల ఏర్పాటయ్యే క్రమంలో ఒకళ్ళ ఆస్తి, ఒకళ్ళ డబ్బు పెట్టి ఈ కళాశాల నిర్మించలేదు. అనేక మంది దాతల సహకారంతో ఈ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఈ స్థలం నాదే అనేటువంటి పేరుతో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అనేటువంటి పేరుతో కనీసం ముందస్తు ప్రకటన చేయకుండా, ముందస్తు చర్యలు చేపట్టకుండా, ముందస్తు కనీస సమాచారం ఇవ్వకుండా బోయపాటి అప్పారావు అనేటువంటి వ్యక్తి ఈ చర్యల్ని కూల్చివేత చర్యలను చేపట్టడం జరిగింది. ఇక్కడే మనకి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఈరోజు నిజంగానే సుప్రీంకోర్టు ఆర్డర్ గనక ఉండుంటే గనక మీరు దాని చట్ట ప్రకారం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చట్ట ప్రకారం వెళ్లకుండా విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు, విద్యార్థుల యొక్క రికార్డులు, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ యొక్క సర్వీస్ రికార్డులు కూడా ఇక్కడ కొన్ని వందల రికార్డులు, వందల సర్టిఫికెట్లు కూడా కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో విద్యార్థులు, ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు నా సర్టిఫికెట్ల కోసం వస్తే గనక సర్టిఫికెట్ లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో విద్యార్థులకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ శాతవాహన కళాశాల అనేక వివాదాల మధ్య నడుస్తున్నటువంటి కళాశాల. గతంలో ప్రిన్సిపాల్ కిడ్నాప్ చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఎవరికి వాడు ఈ కళాశాలని కబ్జా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఘటనలు ఉన్నాయి. అందుకనే ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ వివాదాలన్నిటికీ తెరలేపి ప్రభుత్వం ఈ కళాశాల స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కళాశాలగా నడపాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఉదయం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇక్కడ కొంతమంది కూల్చివేతలు పాల్పడుతున్న వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి కూడా ఉంది. అంటే లీగల్ గా మేము ఒకటే అడుగుతున్నాం, లీగల్ గా మీకుంటే మీకు ఈ భూమి పైన మొత్తం కూడా అర్హతలు మీరు పొందిన వారైతే ప్రభుత్వం నుంచి అటు నుంచి లీగల్ వింగ్ గా మీకే అధికారం మీ భూమి అని చెప్పి ఇచ్చినట్టయితే మీరెందుకు లోపల ఎవరికి రానియకుండా గేట్లు వేశారు? ఎటు నుంచి ఎవరిని కూడా లోపలికి రానిలే. తర్వాత నిజంగానే బాగానే ఉంది, ఎవరికి ఏ హాని కలగనీయకుండా మీరు ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. లోపలికి వస్తే ఎవరికి పైన ఏం జరుగుతాయి, ఎవరిపైన ఏం పడి దెబ్బలు తగులుతాయని గేట్లు వేశారు. కానీ మీకు ఇచ్చిన లీగల్ నోటీస్ మీరు అన్ని లీగల్ గా ఫాలో అవుతున్నారు. లీగల్ నోటీస్ గా బోర్డులు ఏమైనా బయట పెట్టారా? లేదు. ఇది కోర్టులో జరుగుతున్నటువంటి ఘటన.
రెండు వర్గాలపైన జరుగుతున్నది. ఇద్దరి మధ్య నాది నీదని కొట్టుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే గతంలోనే ఒక ప్రిన్సిపల్, ఈ కళాశాల ప్రిన్సిపల్ కూడా ఎమ్మెల్సీ గారి యొక్క అనుచరులు కిడ్నాప్ చేసిన పరిస్థితి. ఆ సందర్భంలో కూడా ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు కూడా మేము ఆందోళన చేసి ప్రిన్సిపల్ పైన అతను కిడ్నాప్ కేసు పెడుతున్న సందర్భంలో అతను విడుదల చేశారు. ఇలాంటివన్నీ చోటు చేసుకున్న తరచుగా జరుగుతున్నాయి. మరి లీగల్ గా మీకు ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భంలో లీగల్ నోటీస్ మీకు వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, ఈ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? ఆ నోటీస్ ఏమైనా మీకు వాళ్ళకి ఇచ్చారా? ఏమీ లేకుండా మాది అని చెప్పి ఈ రోజు ఏ విధంగా అయితే కబ్జా చేశారో అదే విధంగా మీరు ఇక్కడికి వచ్చి బుల్డోజర్ ని తీసుకుని వచ్చి ఇక్కడ మొత్తం కూడా కళాశాలను నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేము వచ్చేసరికి మొత్తం కూడా ఆ స్టార్టింగ్ నుంచి బిల్డింగ్స్ మొత్తం ఇక్కడికి వచ్చేసరికి మేము వచ్చే టైంకి ఇక్కడికి మొత్తం డిస్మెంటల్ చేసుకుంటూ వచ్చారు. పోలీసు వాళ్ళు కూడా చాలా మంచిగా, చాలా సున్నితంగా చూస్తూ ఉన్నారు. కానీ వారిపైన ఎక్కడ కూడా ఏ వెహికల్ సీజ్ చేయడం కానీ, మీరు స్టేషన్కి వెళ్ళాలని ఎక్కడ కూడా క్వశ్చన్ చేయలే. ఎందుకు చేయలేదంటే ఎవరు కూడా వాళ్ళ అనుసంధానంలో నడుస్తుంది. ఇక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులతో పాటు అనేక మంది పైన కూడా ప్రభావం ఉంది. డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి అనుసంధానంలోనే పనిచేస్తుంది. అయితే మనం చూస్తున్నాం ప్రధానంగా ఈ కూల్చివేతలపై విద్యార్థి సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ఈ శాతవాహన కాలేజీకి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే ఈ కళాశాలకు సంబంధించి ఈ వ్యవహారాలను కూడా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్.